హలో బడ్డీస్, టుడే మన స్పెషల్ ఏంటో తెలుసా? క్యారెట్ బీట్రూట్ కలిపేసి హల్వా చేస్తున్నాను. క్యారెట్ బీట్రూట్ హల్వా ఎలాగో చాలా రోజులు ఆయన తెచ్చేసి 10 days అయిపోతుంది. కూర వండుదామంటేనేమో ఎవరు తినేవాళ్ళు కనిపించట్లేదు. పిల్లలు కొంచెం కొంచెం తింటున్నారు. ఇవి ఎక్కువ తీసుకొచ్చాను నేను లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఎలా అయినా వండాలి, ఎలా అయినా పిల్లలకి పెట్టాలి అనేసి. నేను వండేది లేదు, వాళ్ళు తినేది లేదని చెప్పేసి ఇంకా లాస్ట్ అవి మొక్క వచ్చేస్తుందని చెప్పి తురిమి హల్వా చేద్దామని చెప్పేసి తురిమేసాను అనమాట. క్యారెట్, బీట్రూట్ అవి 1 kg, ఇవి 1 kg తీసుకొచ్చాను. కొన్ని అయితే ఫ్రై చేసాము లంచ్ బాక్స్లోకి పిల్లలకి. అది అయిపోయినాయి. ఒక 2 days తర్వాత అవి మళ్ళీ చూస్తే ఒక 4 days తర్వాత మొక్కలు వచ్చేస్తున్నాయి అన్నమాట పైన. మళ్ళీ ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి, ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి క్యారెట్, బీట్రూట్ తురిమేసి హల్వా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. అయితే బీట్రూట్ అయితే చాలా స్మూత్గా అయిపోతుంది, కానీ క్యారెట్ మాత్రం చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. అవన్నీ అయ్యేసరికి నాకు లిటరల్లీ 1 hour పట్టింది. మా పాపను వీడియో తీయమంటే అది ఎలా తీస్తుందో నాకైతే అర్థం కావట్లా. కనిపిస్తుంది కదా మీకైతే. మళ్ళీ కలర్ అయితే వచ్చింది కదండి, అసలు చాలా కలర్ఫుల్గా బాగుంటుంది కలరు. మామూలుగా కూర అయితే నేనే తినలేండి, ఇంకా పిల్లలు ఏం తింటారు? మనకి మంచి హ్యాబిట్స్ లేనప్పుడు ఇంకా పిల్లలకి ఎలా వస్తాయి అని చెప్పేసి నేను ఎక్కువ ఫోర్స్ చేయను. మళ్ళీ బలవంతంగా పెట్టామా వామిటింగ్ కానీ కక్కేయడం కానీ చేస్తారు పిల్లలు. సో ఇలానే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఇది తురపడం చూపించేసరికి మీకు 1 hour అయ్యేసరికి మన వీడియోలు అంతా ఎక్కువైపోద్ది. సో నేను ఈలోపు కొంచెం తురిమేసిన తర్వాత మళ్ళీ వీడియో ఆపేసి మళ్ళీ తీసాను అనమాట. ఇదైతే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంది. ఫ్రెష్గానే ఉన్నాయి. నేను తెచ్చినప్పుడు అప్పుడే అనుకుంటా అవి బస్తాలో తీస్తున్నారు, మార్కెట్లోకి వచ్చినాయి. నేను తీసుకొచ్చి 7 days or 10 days లోపు అవుతుంది అనమాట. అయినా సరే మొక్కలు వచ్చేస్తున్నాయి. ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా, కొంచెం కూలింగ్కి అవి మొక్క వచ్చేస్తున్నాయి. సో అందుకనే అనమాట ఇలా చేస్తున్నాం. మా పాప వచ్చి నేను తీస్తాను, అది నేనే తీయలేకపోయి కొంచెంసేపు గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ అది మొత్తం తీసేసరికి చెప్పాను కదా 1 hour పట్టింది. ఈలోపు మనం చూద్దాం. క్యారెట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి తీస్తానికి గట్టిగా ఉన్నాయి, కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. మళ్ళీ అయిపోయినాక చూద్దాము. అవి తురిమి పక్కన పెట్టేశాను. ఈలోపు మన డ్రై ఫ్రూట్స్ అనేది వేపుదామని చెప్పి కొంచెం నెయ్యి పోసి కళాయిలో జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా ఉన్నాయి, కానీ బాదం అవాయిడ్ చేశాను. పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఈ 3 కలిపి ఉంటాయి కదా. ఆ 3 ప్లస్ ఈ కిస్మిస్ ప్లస్ జీడిపప్పు కలిపేసి మొత్తం సిమ్లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశాను. ఫస్ట్ అయితే క్యారెట్ అయితే ఈ బాగానే సరిపోదు, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పాను కదా. అది కూడా ఎక్కువైపోద్దని చెప్పేసి నేను అది నైట్ టైం ఇది షూట్ చేసినప్పుడు వీడియో కొంచెం తీసి అది కొంచెం ఇది కొంచెం తీసి కొంచెం ఫ్రై చేశాను అనమాట నైట్ చపాతీలోకి అని చెప్పేసి. అది కొంచెం ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి చిన్న కళాయి పెట్టాను, చిన్న బాండి పెట్టాను. సో ఈలోపు ఈ వేపుదాంలే అని చెప్పి చిన్న కళాయి కదా, ఆ పెద్ద కళాయిలు ఎందుకులే అని చెప్పి ముందైతే ఈ వేపి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఇలా పెద్ద పాన్లోకి క్యారెట్ ఫస్ట్ ఒక పక్కన పెట్టేశాను. చూసారా క్వాంటిటీ ఎంత ఉందో? మీకు ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత క్వాంటిటీ వస్తుందో. బీట్రూట్ కూడా చూడండి, మనం చూస్తే ఆ పాన్ మొత్తం నిండిపోయింది. ఎంత అవుతుందో అనుకున్నాను, కానీ మొత్తం ఫ్రై అయిన తర్వాత చూస్తే చాలా తక్కువే అయింది క్వాంటిటీ. మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోవాలి. నేను ఫస్ట్ టైం నెయ్యిలో వేపలేదు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకు చాలా లేట్ అయిపోతుంది నెయ్యిలో వేసి వేపేసరికి. ఇదిగోండి క్యారెట్ కర్రీ అని చెప్పాను కదా, అది కొంచెం కర్రీ చేశాను. బీట్రూట్ కలర్లోకి వచ్చేసింది క్యారెట్ బీట్రూట్ కలిపి. ఇది కూడా మిక్స్ చేసేసాను. మొత్తము క్యారెట్ బీట్రూట్ కలిపేస్తే టోటలీ బీట్రూట్ లానే ఉంది, క్యారెట్లా కనిపించట్లేదు. ఆ కలర్ ఈ కలర్ డామినేట్ చేసింది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. నైట్ టైం షూట్ చేస్తున్నాను, బట్ కలర్ అయితే లైటింగ్ అయితే బాగానే ఉందిలేండి. సో క్యారెట్ బీట్రూట్ కలిపేస్తే క్యారెట్ కలర్ని బీట్రూట్ కలర్ డామినేట్ చేసి 2 మిక్స్ అయిపోయినవి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను గీ వేసుకున్నాను అనమాట చూసి. అప్పుడు గీ వేసి నేను సిమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేశాను అనమాట. ఇలా గీ వేసిన తర్వాత కూడా చాలా ఎక్కువ నెయ్యే పట్టింది. దీంట్లో మధ్యలో వేస్తూ ఉన్నాను, కాకపోతే నేనే వీడియో తీసుకుని నేనే ఇది చేయాలి కాబట్టి మీకు కొన్ని స్కిప్ చేసేసాను అనమాట. అంటే చెప్తానులేండి వీడియోలో,
అందరికీ తెలిసిన విషయమే కదా రెసిపీ అనేది. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెన్స్ చేస్తారు. కొంచెం షుగరు, నెయ్యి ఇవే మేనేజ్ చేస్తారు కానీ కొత్తగా ఏమేయరు. కొంతమంది అయితే పచ్చి కోవా, స్వీట్ కోవా కానీ ప్లెయిన్ కోవా కానీ కూడా యూస్ చేస్తారు ఈ క్యారెట్ బీట్రూట్ హల్వాలోకి కానీ డ్రై ఫ్రూట్ హల్వాలోకి కానీ. బట్ ఇంట్లో మనమైతే ఇవ్వండి చాలా 80% కుక్ అయిపోయింది. షుగర్ కూడా తీసి నేను పక్కన పెట్టాను. షుగర్ నేను ఎక్కువే వేసాను కొంచెం. ఎవరు స్వీట్నెస్ తగ్గట్టు వాళ్ళు వేస్తారు కదా. ఇందాక చూస్తే పాన్ నిండా ఉంది. క్యారెట్ బీట్రూట్ మగ్గిపోయిన తర్వాత చూడండి కొంచెం వచ్చేసింది. కన్సిస్టెన్సీ కూడా థిక్గా అయిపోయింది. సో ఇప్పుడు మనం వాటర్ మొత్తం పోయి నెయ్యి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే ఆ షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వస్తాయి. కొంచెం వాటరీగా ఉంటుంది కొంచెం. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో మనం సిమ్లో పెట్టుకుని ఒకసారి హైలో పెట్టాలి. ఎందుకంటే ఆ షుగర్ అనేది కొంచెం కరగాలి కదా. ఒక 2 minutes హైలో పెట్టి మళ్ళీ చేసేస్తే ఇలా అయిపోయిందనమాట. చాలా టైం పట్టింది కానీ నేను మన వీడియోస్కి అంత లెంత్ ఉండదు కాబట్టి ఇదిగోండి వాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. సో అది కొంచెంలో అయిపోయింది అనమాట. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేశాను. ఇలా కనిపిస్తుంది కదా మీకు థిక్గా వచ్చింది చూసారా షుగర్ వేసిన తర్వాత. ఇప్పుడు మనం ఇందులో కొంచెం 3 ఇలాచీ దంచేసాను నేను. ఆ ఇలాచీని అసలు ఇలాచీ వేయకపోతే అదే మన యాలక్కాయలు, మన సైడ్ యాలక్కాయలు అంటాం కదా, యాలక్కాయలు ఇలాచీ ఇలా వేయకపోతే అసలు స్వీట్నెస్సే తెలియదు, స్వీట్ అరోమానే రాదు. ఇప్పుడైతే మంచి అరోమా వచ్చిందనమాట. మంచి అరోమా వచ్చింది. సో అయితే ఇప్పుడైతే స్మెల్ అనేది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. స్వీట్లో ఎప్పుడైనా సరే యాలక్కాయ మిక్స్ అయితే ఆ వచ్చే స్మెల్లే వేరబ్బా, చాలా బాగుంటుంది. నేనైతే లైట్గా సిమ్లో పెట్టాను. ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఇప్పుడు డ్రై ఫ్రూట్ అనేది యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసేసి తిప్పేసాను, మళ్ళీ కొన్ని వేసాను. మా పాప ఇందులో ఏం తినదు, కొంచెం కాజునే తింటుంది. ఫ్రై చేసిన కాజు అంటే ఇష్టం తనకి. ఇంకా ఇందులో ఏం తీసుకోదు. కిస్మిస్ కానీ ఇవి కానీ నేను ఏదైనా మునగాకు కారం అలా నల్ల కారం అంటాం కదా మన సైడు, నల్ల కారంలో కొట్టి నేను తనకు తెలియకుండా పెడతాను అంతే తప్ప డైరెక్ట్గా ఇది తీసుకోదు. సో జీడిపప్పు అంటే తనకి ఇష్టం. ఒక్క జీడిపప్పు మాత్రమే తీసుకుంటుంది, ఇంకేం తీసుకోదు. సో తన కోసం కొంచెం పక్కన పెట్టేశాను. అయితే కలర్ చూస్తే చాలా టెంప్టింగ్గా, చాలా ఎమ్మీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే ఎలా ఉందో మన కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే మా పాప కోసం అనమాట. కొంచెం జీడిపప్పులని ఏరి పక్కన పెట్టి తనకు తీసాను. తనైతే ఈ టైంలో ట్యూషన్కి వెళ్తుంది. తను వచ్చిన తర్వాత తనకి ఇద్దామని చెప్పేసి జీడిపప్పులను ఎక్కువ ఉన్నది కొంచెం తీసి ఒక చిన్న గిన్నెలో పెట్టి తనకు పక్కన పెట్టాను. అలాగే కొంచెం టేస్ట్ చూశాను. తీపి అనేది ఎక్కువైంది, నేను ఎక్కువ తింటాను, సో ఎక్కువే ఉంటుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అలాగే మన ఛానల్కి ఒక లైక్ వేసుకొని షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.